మీ ఇంట్లో తులసి మొక్కను ఈశాన్య మూలలో ఏర్పాటు చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు చేయకండి. ఈశాన్యంలో బరువు ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. అది ఈశాన్య దోషం కిందికే వస్తుంది. తులసి మొక్క అంటే పెద్ద పెద్ద గద్దెలతో లేదా పెద్ద పెద్ద నిర్మాణాలతో ఇటుకలతో చేసి పెట్టడం వల్ల ఈశాన్యంలో పూర్తి బరువు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో మీరు పెట్టకండి. నేను చెప్పిన విధంగా ఎప్పుడైనా మీరు చూడండి. ఉత్తరం వైపు ఉత్తర మధ్యస్థానం 5 భాగాలు, తూర్పు మధ్యస్థానం 5 భాగాలు, లేదా దక్షిణ మధ్యస్థానం 5 భాగాలు, ఇలా పడమర మధ్యస్థానం 5 భాగాలు. మీ ఇంటి గోడను 9 భాగాలు చేసినట్లయితే ఈ విధంగా 2 భాగాలు ఇటు సైడు 2 భాగాలు వదిలిపెట్టి ఈ మధ్యస్థానంలో మాత్రమే తులసి కోటను ఏర్పాటు చేయండి. అప్పుడే మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరగడమే కాదు, ఈ తులసి వల్ల చేకూరేటువంటి ప్రయోజనాలు మన కుటుంబానికి అందాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు చేయండి. మీకు అంది తీరుతాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో మీరు తులసి మొక్కను పెట్టడము మంచిది కాదు. అదేవిధంగా ప్రధాన సింహద్వారానికి ఎదురుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్కను ఏర్పాటు చేయకండి. ఈ పూర్తి వీడియో మీకు నా వాస్తు జీవనం అనే ఛానల్లో మరింత విపులంగా, మరింత విజ్ఞానం పెంచే విధంగా మీకు పూర్తి వీడియో నేను అందించడం జరిగింది. ఆ ఛానల్లో ఆ వీడియోను చూడండి. ఖచ్చితంగా మరింత జ్ఞానం మీకు అందుతుంది. ఏ విధంగా తులసి కోటను ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడ చేసుకున్నప్పుడు మనకు ఉపయోగాలు కలుగుతాయని వివరంగా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియోను చూసి మరింత జ్ఞానం తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. వాస్తు జీవనం, వాస్తు మరియు ఆస్ట్రాలజీ. నమస్కారం. స్వామి వెంకటేష్.